జిలేబీ ఈరోజు మా ఆయన బెల్లం జిలేబీ అయితే తీసుకొచ్చినాడు. ఎప్పుడు తెచ్చినా బెల్లం జిలేబీ తెస్తాడు. ఇది హర్యానా జిలేబీ అనమాట. చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయింది. వీళ్ళు అలిగారులే, మళ్ళీ అది వేరే మ్యాటరు. తర్వాత అయితే మళ్ళీ తింటా ఉన్నారు. ఈరోజు నాకు జిలేబీ తినాలనిపిస్తుందని మా ఆయనకు కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. కానీ మా ఆయన ఏదో ఒక విధంగా అయితే అడుస్తాడు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి అయితే నేను కాల్ చేయలేదు, చెప్పలేదనమాట. వచ్చేటప్పుడు తీసుకొచ్చి కూరగాయలలో అలాగే పెట్టినాడు అనమాట. మా పిల్లలు వచ్చే ముందర మాత్రం చెప్పినాడు, నేను నీకోసం ఈరోజు ఒకటి తీసుకొచ్చినాను తెలుసా అనేసి అన్నాడు. ఏం తెచ్చినావు బా అనేసి అని అడిగితే చెప్పు నువ్వు అనేసి అన్నాడు. గెస్ట్ చేసి చెప్పు అనేసి అన్నాడు. నేను సడన్గా జిలేబీ తెచ్చినావు కదా అని చెప్పేసి అన్నాను. నిజం చెప్పు చూసినావు కదా అనేసి అది ఇది అనేసి అన్నాడు. లేదు చూడలేదు, నాకు ఈరోజు తినాలనిపిస్తుంది అంటే నువ్వు అది తీసుకొచ్చింటావేమో అనేసి అడిగాను అంతే అనేసి. అంటే చూసావా నీ మనసులో ఉన్నది నాకు తెలిసిపోయింది, ఇదే భార్యాభర్తల బంధం అనేసి మా ఆయన డైలాగుల మీద డైలాగులు అయితే కొట్టేసినాడు. నిజంగా ఇలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగినాయా? జరిగితే మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.